డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఆయన రోడ్లు వేసే విధానం ఎలా అనిపిస్తుందండి మీకు? రోడ్లు వేసే విధానం గురించి మాటల్లో చెప్పలేము, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతను ప్రజల కోసమే ఈ రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజల కోసమే అతను పాటుపడుతున్నారు, ప్రజల కోసమే అతను బ్రతుకుతున్నారు, ప్రజల కోసమే ఆహర్నిశలు మాని రోడ్డు అనక రాయనక రప్పనక రోడ్డు మీద బెంచి అనక కూడా నిద్రపోయినటువంటి రోజులు ఉన్నాయి. జగన్ గారికి పవన్ గారికి డిఫరెన్స్ ఏంటి పాలనలో? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా? పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయం అంటే ఎలా చేయాలి, రాజకీయంలో ఎలా మెలగాలి, రాజకీయంలో ప్రజలకు ఎటువంటి సేవ చేస్తే మళ్ళీ ప్రజలు వీళ్ళని ఎన్నుకుంటారు అనేది మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని అప్పుడు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని వచ్చామా, ఉల్లుత్తర మాటలు మాట్లాడామా, ఉల్లుత్తర పథకాలు పెట్టామా, అమ్మఒడిలు పెట్టామా, నాన్నబడులు కొట్టామా, ఇవి కావు. మహిళలకి ఏం చేశాడు అతను? ఇచ్చాడు, ఏవి ఇప్పుడు అవేవి రాలేదు కదా. అమ్మఒడి ఒకటి విషయంలోనే అక్కడ ఓకే అయింది, అంతకు మించి ఇంకా ఆయన ఏం చేయలేదు. ప్రతిదీ అతని పాలన వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వస్తువుకి రేటు పెరిగిపోయాయి. ఆ రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా రేట్లు పెంచేశారు. ఇతను చేసింది ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ఆలోచించుకొని, ప్రజలు పడ్డ బాధలు, ప్రజలు పడ్డ కష్టాలు ఇతని పాలనలో, ఇతని ఆలనలో అన్నీ చూసుకొని అతనిని చిత్తుగా ఓడించి పక్కన పెట్టారు. ఫస్ట్ డెవలప్మెంట్ ఆపేసేసారు. డెవలప్మెంట్ ఎవరైనా ఆపుతారా? ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా డెవలప్మెంట్ ఆపుతారా? రావడం ఎక్కడ కొట్టాడు? భవన కార్మికుల మీద కొట్టాడు, భవన నిర్మాణ కార్మికుల మీద, ఇసుక మీద కొట్టాడు. అదొకటి ఎఫెక్ట్ అయిపోయిందా? రావడం మళ్ళీ 3 రాజధానులను ప్రకటన చేసి ఆంధ్రప్రదేశ్ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చాడా? అదొకటి ఎఫెక్ట్ అయిపోయిందా? తర్వాత సెక్రటేరియట్ని లాస్ట్లో దిగిపోయే ముందల సెక్రటేరియట్ని 370 కోట్లకు తాకట్టు పెట్టాడా? ఎవరి సొమ్మని చెప్పేసి అతను తాకట్టు పెట్టాడు. ఆ తాకట్టు పెట్టి ప్రజలకు పెట్టమని ప్రజలు అడిగారా? ప్రజలు మాకు రేట్లు పెంచమని ప్రజలు అడిగారా? ఇవన్నీ అడగకుండానే నీకై నువ్వు చేసి నీ గోతిని నువ్వు తవ్వుకున్నట్టు నీకు అనిపించట్లా? నీ గుంతను నువ్వు తవ్వుకొని నీ గుంతలో నువ్వు పడ్డట్టు అనిపించట్లా? ఎవరికో తవ్వితే గుంతలు నువ్వే పడ్డావు. ఇది తెలుసుకొని ఎవరైనా కానీ రాజకీయాల గురించి మాట్లాడాలన్నా, రాజకీయాలు నేర్చుకోవాలి అన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఏదైనా రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు, ఎక్కడ ఎలా వెళ్తున్నారు, ఆయనకేంటి అవసరం? ఆయన సినిమాలు చేసుకుంటే సరిపోదా? సినిమాల్లో వచ్చే సంపాదన సరిపోదా? మహారాజులా బ్రతకొచ్చు. అతని అన్నయ్య పడ్డ కష్టానికి, ఇతను పడ్డ కష్టానికి, ఇతనైన హీరోయిజానికి మహారాజులా బ్రతకొచ్చు. కానీ ఆయన అలా కాకుండా ప్రజలు నీకోసమే నేను వచ్చాను, నువ్వు పడుతున్న కష్టాన్ని ఆలకిద్దామని, నువ్వు పడుతున్న వేదనను తీసివేద్దామని, నువ్వు పడుతున్నటువంటి బాధని పంచుకుందామని నేను వచ్చాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అని ప్రజల కోసం, ప్రజల మనిషిగా, ప్రజానాయకుడిగా ప్రజల తరపు నుంచి వచ్చాడే కానీ వీళ్ళకి మళ్ళీ రాజకీయాల గురించో, వీళ్ళ పిల్లల్ని విదేశాల్లో చదివించుకోవడం గురించో, వీళ్ళు పోయి విదేశాలలో ఎక్కడో ఇల్లు కట్టుకోవడం గురించో, లేకపోతే చంద్రమండలంలో బిల్డింగులు కట్టుకోవడం గురించో రాలేదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజల మనిషి, ప్రజలు అంటే పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు వేస్తున్నారు, ఎలా ఉన్నాయని అడుగుతారేంటి? ఆ రోడ్లు ఆ బురదలో పడి కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. ఆ మన్యం ప్రజల కోసం, ఆ మన్యం ప్రజలలో ఎవరైనా గర్భిణీ స్త్రీలు అయితే, ఎవరికైనా నొప్పులు వస్తే, ఎవరికైనా ఏమైనా జరిగితే వీళ్ళు ఎలా వెళ్తారు, వీళ్ళు ఎలా బ్రతుకుతారు, వీళ్ళు ఏంటి అని ఆయన ఆహర్నిశలు మాని కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏ రాజకీయ నాయకుడైనా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నేర్చుకోవాలి, నేర్చుకుంటారని కూడా నేను మరీ అనుకుంటున్నాను. అంటే రీసెంట్గా రోజా గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో పిఠాపురం నేను ఇప్పుడు వెళ్ళినా నేను గెలుస్తా అన్నారు రోజా గారు. దానికి ఏమంటారు మరి? పడేసి కొడతారు, చీర ఊడదీసి కొడతారు. వెళ్ళి చూడమని చెప్పు, ఇప్పుడు చేయమని చెప్పు ఓదార్పు యాత్ర, ఇప్పుడు చేయమని చెప్పు పాదయాత్ర. ఏ రకంగా దున్నుతారు. ఎవరైనా సరే వైసీపీ నాయకులు ప్రజాయాత్ర అంటూ, ఓదార్పు యాత్ర అంటూ, పాదయాత్ర అంటూ ఇప్పుడు వెళ్ళమని చెప్పు జనాలలోకి. ఏం చేసావు నువ్వు అని అడుగుతారు. అందాక దానికి పుట్టి పెరిగిన నియోజకవర్గానికి ఏమైనా న్యాయం చేసుకుందా ఆమె? ఏమైనా చేసిందా ఆమె? వీళ్ళని వాళ్ళని అనే అంత అర్హత కలరాలా ఆమె? అంతటి అధికారం ఉన్న వ్యక్తి ఆమె. ఫస్ట్ ఆమె కింద ఉన్న గోతిని ఆమె పూడ్చుకోమని చెప్పండి. తర్వాత రాజకీయ నాయకుల దగ్గర ఏరొచ్చు, చూడొచ్చు. అంతేగాని ఉంది కదా నోరని, ఉంది కదా నాలుకని నోటుకొచ్చినట్టు కూస్తే నాలుక కోస్తారు ఆంధ్రప్రదేశ్ జనాలు.